ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీనరాశి వారి చుట్టూ ఒక దేవత తిరుగుతుంది. అయితే ఆ దేవత ఎవరు, ఎందుకు తిరుగుతుంది, ఆ దేవత అనుగ్రహం కోసం మీరేం చెయ్యాలి, అసలు మీ చుట్టూ దేవత తిరుగుతుంది అనటానికి సంకేతాలేంటి, అలాగే జూలై 24 గురువారం అమావాస్య రోజున మీకు ఏం జరగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు జీవితంలో కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా చేసినట్లయితే కనుక జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ఆ విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అనుసరించి కొన్ని సందర్భాల్లో తోచింది చేసే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మార్చుకోకపోయినట్లయితే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు. అందుచేత ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచనలు స్థిరంగా ఉండేలా ప్రయత్నించాలి. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఈ అంశంలో మీరు మీ ప్రవర్తనను సవరించుకుంటే కనుక జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవచ్చు. ఈ రాశివారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధికంగా శ్రమించి తమ బాధ్యతలను నిర్వహించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ రాశివారికి మంచితనం, మానవత్వం అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో విధంగా సహాయం చేయాలి అని అనుకుంటారు. వీరి దగ్గర ధనం ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం సహాయం చేయటానికి ప్రయత్నిస్తారు. ఈ రాశివారు న్యాయం అనేది ఎవరికైనా ఒకటే అనే ఆలోచన కలిగి ఉంటారు. అందుకే మీకు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారో అలాగే ఎదుటివారికి కూడా వారు నిజాయితీ పరులైతే వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని కోరుకుంటారు. ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు ఆకర్షించబడతారు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపటానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎదుటివాళ్లు కష్టాల్లో ఉంటే సాయం చేయటానికి ముందుంటారు. కొద్దిగా సాయం చేయటానికి మీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇష్టంగా సాయం చేయటానికి ముందుంటారు. ఈ రాశివారు ఎదుటివారిని చాలా తేలిగ్గా నమ్మేస్తారు. కానీ వారు మిమ్మల్ని మోసం చేశారని తెలిస్తే లేదా వారికి మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే మాత్రం వారిని దూరం పెడతారు. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వారిని దూరం పెట్టడానికి వెనుకాడరు. ఒకవేళ నమ్మిన వారి చేతిలో మోసపోయాము అని తెలిసినా కూడా మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. కానీ వారిని మాత్రం శాశ్వతంగా దూరం పెడతారు. ఇలాంటి మీకున్న లక్షణాలు మిమ్మల్ని అందరిలో కంటే కూడా ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది. ఈ రాశి వారికి బాల్యంలో కష్టాలు అధికంగా ఉంటాయి. అలాగే యవ్వన ప్రాయంలో కుటుంబాన్ని వదిలి దూరంగా ఉంటూ తమ బాధ్యతలను నిర్వహిస్తూ కెరీర్ని డెవలప్ చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. స్నేహితుల్ని, బంధువుల్ని వదిలి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కొంతకాలం ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు నమ్మిన వ్యక్తుల చేత మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుచేత ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అని గమనించాలి. ఎదుటివారు మన మంచి కోసం చెబుతున్నారా లేదా వారికి అందులో లాభం ఏదైనా ఉందా అనే అంశాలను కూడా మీరు గమనించాలి. ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే మీరు నమ్మిన వారే మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూనే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ రాశివారు వ్యాపార కూడలిని అద్దెకిచ్చే ఆలోచన ఉంటే మానుకుంటే మంచిదే. ఎందుకంటే అది మీకు నష్టాన్ని చేకూర్చవచ్చు. ఇక మీ వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని విస్తరించడానికి ప్రయత్నించినట్లయితే లాభాల బాట పడతారు. అలాగే వ్యాపారంలో ఎప్పుడూ అనుభవజ్ఞులను భాగస్వాములుగా చేర్చుకోవటానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా సహాయం కావాలంటే అది చిన్నదైనా పెద్దదైనా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అలాగే వారి సహకారం తీసుకోవటానికి ప్రయత్నించండి. అలాగే ఈ సమయంలో మీరు డబ్బుని అప్పుగా ఇచ్చినా తీసుకున్నా కూడా వాటికి సంబంధించిన పత్రాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు షూరిటీ సంతకాల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ సమయంలో ముఖ్యంగా ఈ రాశివారి చుట్టూ ఒక దేవత తిరుగుతుందని చెప్పుకోవాలి. దీనికి గల కారణం మీరు ఇతరులకు నిస్వార్థంగా సహాయపడే విధానం కావచ్చు, లేదా మీరు నిష్కల్మషమైన మనసుతో అమ్మవారిని పూజించిన విధానం కావచ్చు, మీ దయాగుణం, దానగుణం కావచ్చు. వీటి కారణం చేత అమ్మవారు ప్రసన్నమై
మీ వెనకాలే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు. అందుచేత ఈ రాశివారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ, ఎదుటివారికి సహాయం చేసేటప్పుడు కానీ చాలా నిర్మలమైన మనసుతో చెయ్యాలి. అమ్మవారికి కోపం తెప్పించే విధంగా మీరు ప్రవర్తించకూడదు. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు తప్పుగా మాట్లాడకూడదు. కష్టాల్లో ఉన్నవారు మీ వద్దకు వస్తే ఈ సమయంలో వారికి లేదు అనకుండా మీకు వీలైనంతలో ఎంతో కొంత సహాయం చేయండి. మంచితనం, మానవత్వం వదులుకోకుండా ప్రవర్తించండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతారు. ఇల్లు వాకిళ్లు శుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెబుతారు. అలాగే ఇంటిని శుభ్రం చేసుకున్నాక ఇంట్లో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయండి. ఇలా చేయటం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీపైన ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే అమ్మవారు మీ చుట్టూ తిరుగుతోంది అని చెప్పటానికి సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ఎప్పుడూ సుగంధ పరిమళం వస్తున్నట్లయితే కనుక మీ ఇంట్లో దేవత ఉందని అర్థం చేసుకోవాలి. తరచుగా ఇంట్లో పసుపు కుంకుమ వాసన వస్తున్నట్లయితే కనుక అమ్మవారు మీతోనే ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో తరచుగా గజ్జల శబ్దం వినబడుతున్నా కూడా మీ ఇంట్లో అమ్మవారు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినబడుతున్నట్లయితే కనుక అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే కనుక దేవత మీ వెనకాలే ఉండి మిమ్మల్ని అనుగ్రహిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేకపోయినా మనసు మాత్రం ఆందోళన పడుతూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందిని చూసినట్లయితే ఎన్ని కష్టాలు ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటారు. మరి అటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడూ ఎదుటివారి మంచి కోరుకుంటూ దాన ధర్మాలు చేస్తూ నిస్వార్థంగా ప్రవర్తించినట్లయితే కనుక అమ్మవారు మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తారు. ఇక జూలై 24 అమావాస్య గురువారం నాడు. అయితే ఈ రోజున మీరు శక్తి కొలది అమ్మవారికి పాయసం కాని పులిహోర కాని చేసి నివేదన చేయండి. అలాగే ఈ రోజున మీరు చేయకూడని తప్పు ఒకటుంది. ఈ తప్పు చేసినట్లయితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని గుర్తుంచుకోండి. ఈ రోజున మద్య మాంసాలకు దూరంగా ఉండండి. ఎవరిని దూషించకండి. ఇలా చేయటం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ అమ్మవారు తిరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. రోజుకు ఒకసారైనా కనకధార స్తోత్రం చదువుకోవటానికి ప్రయత్నించండి. చదవటానికి వీలు కాకపోతే కనీసం వినటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, మీనరాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతుంది? ఈ రాశివారు జూలై 24 అమావాస్య గురువారంతో వచ్చిన రోజున ఎటువంటి ఫలితాలను పొందుతారు? అలాగే మీ చుట్టూ ఉన్న దేవతను ఏ విధంగా గుర్తించాలి? దేవతను ప్రసన్నం చేసుకోవటం కోసం మీరు ఏ పనులు చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.